రిలేషన్షిప్ లో బాధపడుతున్నావా? ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ కేసులో ఎడారి ప్రాంతంలో కొత్తగా పెళ్లైనటువంటి వ్యక్తులు ఉన్నారు. భార్య చాలా దూరం వెళ్లి కొన్ని కిలోమీటర్ల నుంచి వాటర్ తెచ్చి బిందులతో ఇంటి ఎదురుగుండా పెట్టింది. బయట కూలికి వెళ్ళినటువంటి భర్త చూసుకోకుండా బిందులు తన్నేస్తాడు. దూరంగా అది గమనిస్తుంది భార్య. ఇంటికి రాగానే ఏంటి అంత కోపం మీకు, నేను అన్ని కిలోమీటర్ల నుంచి నేను వాటర్ తెస్తే మీరు ఇలా చేస్తారా అని చెప్పేసి అంటే, ఏంటి నువ్వు చేసేది, నేను అంత కష్టపడి వస్తున్నాను, నువ్వు అడ్డంగా పెడతావా చెప్పేసి కోపడుతుంది. ఇద్దరికి చాలా పెద్ద గొడవ అయిపోతుంది, విడిపోతారు. అండ్ సెకండ్ కేసు ఏం జరుగుతుంది అంటే, పాజిటివ్ గా సేమ్ ఇదే విధంగా భార్య దూరం నుంచి వాటర్ క్యారీ చేస్తుంది, ఇంటి ఎదురుగుండా పెడుతుంది, భర్త చూడకుండా బిందుల్ని తన్నేస్తాడు. అప్పుడు భర్త ఫీల్ అవుతాడు, అయ్యో ఎంత దూరం నుంచి తెచ్చింది, ఎంత కష్టపడి మోసిందో పాపం అని చెప్పేసి భార్య ఇంటికి రాగానే నన్ను క్షమించు, ఏమనుకోదు, నేను తన్నేశాను అని బాధపడతాడు. అప్పుడు భార్య అంటది, అయ్యో మీరు బాధపడకండి, ఎంతో కష్టపడి దూరం నుంచి ఎంతో శ్రమించి వస్తున్నారు, మీరు ఇదేముందండి నేను మళ్ళీ మోసేసుకుంటాను, మీరు భోజనం చేద్దరు ప్రేమగా తీసుకుని భోజనం పెడతారు. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య జరిగింది ఏంటో తెలుసా? అండర్స్టాండింగ్. ఆబ్వియస్లీ మీ రిలేషన్ లో ఈ అండర్స్టాండింగ్ అనేటువంటిది లేకపోతే ఖచ్చితంగా ఎన్ని సంవత్సరాల రిలేషన్షిప్ అయినా సరే డెఫినెట్లీ బ్రేక్ అయిపోతుంది. ఇక్కడ మీరిద్దరూ చెడ్డవాళ్ళు కాదు, సిచువేషన్ మాత్రమే చెడ్డది. ఆ సిచువేషన్ ని సాల్వ్ చేసుకుంటే చాలు, మీ రిలేషన్ అనేటువంటిది ఎప్పటికీ విడిపోదు. ఇప్పటి వరకు మీరు చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఇప్పటి నుంచి కొంచెం మీ పార్ట్నర్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే.